జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ ప్రహార్లో భాగంగా మరొక భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. సరే, దీనికి సంబంధించినటువంటి ఈ న్యూస్ అయితే తీసుకొచ్చినా ఖచ్చితంగా ఈ న్యూస్ మీ అందరికి కూడా నచ్చుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, బహుశా ఈ ఆపరేషన్ ప్రహార్ అంటే ఏమిటో మన వాళ్ళకి చాలామందికి తెలిసే అవకాశం లేదు. 2026 మార్చి 31 నాటికి, అంటే వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి మన దేశంలో ఉన్నటువంటి ఈ మావోయిస్టులందరినీ కూడా లేకుండా చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ ప్రహార్ని అయితే ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఈ ఆపరేషన్ ప్రహార్ను గత సంవత్సరం ప్రారంభించారు. అయితే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఈ ఆపరేషన్ ప్రహార్ను ప్రారంభించబోయే ముందు మావోయిస్టులందరికీ కూడా ఒక ఛాన్స్ ఒకటి ఇచ్చాడు. మావోయిస్టులను ప్రభుత్వం ముందు లొంగిపోవాలని, మావోయిస్టులు మళ్ళీ జనజీవన సమితిలో కలిసిపోవాలని, అలా చేసే మావోయిస్టులకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, తద్వారా మావోయిస్టులు పునర్జీవితాన్ని ప్రారంభించని చెప్పేసి అమిత్ షా గారు చిన్నపిల్లలకు చెప్పినట్టు చాలా మంచిగా, పద్ధతిగా బాగా చెప్పినాడు, చాలా ఉత్తమంగా. సరే, ఇందులో భాగంగానే కొంత సమయం కూడా ఇచ్చినారు. అయినప్పటికీ మావోయిస్టులు అమిత్ షా గారి మాట అసలే వినలా. మేటాటి ప్రభుత్వాలు మేము ఎన్ని చూడాలా, మీరు చెప్పడం మేము చేయడము, ఈ మాటలు కావాలంటే ఇంకెవరికైనా పోయి చెప్పండి, మేము ఈ మాట వినమంట, వీళ్ళు చేసేటి వీళ్ళు చేశారు, పైగా వీళ్ళు ఏం చేస్తారులే అన్న అహంకారంతో నక్సలైట్లు ఏం చేశారు, చెలరైపోయినారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ ప్రహార్ను అమిత్ షా గారు అయితే ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ప్రహార్లో భాగంగా ఈ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, అదేవిధంగా కోబ్రా కమాండోలు, కేంద్ర బలగాలను కలిపి ఒక టీం లాగా తయారు చేశారు. వీళ్ళంతా కూడా ఈ జంగిల్ వార్ఫేర్లో కాకలు తీరినటువంటి యోధులు అనమాట. అంటే వీళ్ళకు ముందుగా 3 సంవత్సరాల పాటు ఈ జంగిల్ వార్ఫేర్లో కఠినమైన శిక్షణ అయితే అమిత్ షా గారు ఇప్పించారు. ఇక ఈ క్రమంలోనే మరొకసారి ఛత్తీస్గఢ్ ప్రాంతం అంతా కూడా రక్తం ఓడింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో మరొక భారీ ఎన్కౌంటర్ ఒకటి జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నక్సలైట్లు పిట్టల్లా రాలిపోయినారు. మొత్తంగా 18 మంది నక్సలైట్లు అతి దారుణంగా చనిపోవాల్సి వచ్చింది. బస్తర్ రీజియన్లోని సుక్మా జిల్లా కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం, అంటే నిన్న పొద్దున 8 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినారు. ఇప్పటి వరకు వీళ్లలో 11 మంది మహిళలు ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే, మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడైనటువంటి జగదీష్ అలియాస్ బద్రా ఈ కాల్పుల్లో చనిపోయినాడు. ఈ జగదీష్ అలియాస్ బద్రా రక్తం రుచి మరినటువంటి రాక్షసుడు. వీడి జీవితంలో కనీసం 50 మందికి పైగా చంపుంటాడంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇతని స్వస్థలం సుకుమా జిల్లా ఈ కుకనార్ గ్రామం అన్నమాట. 2013లో కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి విద్యాచరణ్ శుక్లాతో పాటు సల్వాజుడం అగ్రనాయకుడైనటువంటి మహేంద్ర కర్మతో పాటు మరొక 30 మందిని ఒకేసారి ఈ జగదీష్ అలియాస్ బద్రా అయితే హత్య చేసినాడు. 2023లో జవాన్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక వాహనాన్ని పేల్చేసి 10 మందిని హత్య చేశాడు. చూస్తూ ఉంటే ఇది మన్నాళ్ళకు తెలిసినటువంటి అఫీషియల్ లెక్క నెట్టున్నది. కానీ అన్అఫీషియల్గా వీడు ఎంతమంది చెప్పినాడో, ఈ 2 ఇన్సిడెంట్లోనే ఇంతమందిని చెప్పినాడంటే ఇంకా అన్అఫీషియల్గా ఎంతమంది చెప్పింటాడో. ఈ విధంగా ఈ జగదీష్ అలియాస్ బద్రా పైన కనీసం అంటే 12 కేసుల వరకు కూడా ఉన్నాయంట. ఇక ఈ నీచుడు పోలీస్ కమాండోలు తనను చంపకుండా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈ మహిళా నక్సలైట్లో అడ్డం పెట్టుకున్నాయంట. నీ బతుకు ఎందుకురా స్వామి, నీ బతుకు అంటే నువ్వు బతకాలని చెప్పేసి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకున్నావా, నీ అట్టటి వాళ్ళ మొగోడు అనాలనా? అంటే మహిళా నక్సలైట్ల చాటున ఉండి మన భద్రతా దళాలపైన కాల్పులు జరిపినాయంట. ఇక ఈ ఎదురు కాల్పుల్లో ఈ జగదీష్ అలియాస్ బద్రాకు రక్షణగా నిలబడినటువంటి ఈ మహిళా నక్సలైట్లతో పాటుగా ఈ జగదీష్ కూడా అక్కడే కుక్క సాగు తెచ్చినాడు. ఈ జగదీష్ గారి తలపైన 25 లక్షల రివార్డు కూడా ఉండాలి. సరిగ్గా 10 రోజుల క్రిందట ఈ పరిసర ప్రాంతాల్లోనే, ఇప్పుడు ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇంతకుముందు కూడా ఒక భారీ ఎన్కౌంటర్ జరిగి 26 మంది నక్సలైట్లు చనిపోయినారు. అయితే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో 4 జవాన్లు కూడా గాయాలైనాయి. గాయపడ్డ జవాన్ల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి ఈ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు అయితే తెలియజేశారు. మొత్తం మీద వచ్చే సంవత్సరం ఈ పార్టీకైతే అమిత్ షా గారు పెట్టుకున్నటువంటి టార్గెట్కు ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం ఉండాలి. ఏడ దొరికితే ఆడ ఏందా. ఇప్పుడు ఆ పాకిస్తాన్లో ఎట్టయితే దీపావళి జరుగుతుందో ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనూ ఈ నక్సల్స్ ఉండే ప్రాంతంలోనూ ఆ విధంగా దీపావళి జరిగినట్టున్నది. ప్రతిరోజు దీపావళి కానీ ఏడ అవకాశం దొరికితే ఆడ, ఎంతమంది దొరికితే అంతమందిని ఒక్కరిని కూడా వదిలిపెట్టడంలే. ఇంకేంది చెప్పాలంటే
అసలు అమిత్ షా గారు పెట్టుకున్నటువంటి ఆ టార్గెట్ లోపలనే ఇదంతా కూడా రీచ్ అయ్యేటట్టున్నారు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.